దేవుని పిల్లలుగా ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఒక ఆలోచన. ఎప్పుడూ కూడా మనిషి గతాన్ని మనం వదిలేసి ప్రస్తుతం ఏం చేయాలనే దాని మీద దృష్టి పెడితే మనం అనేకులకి ఆకర్షణగా అనేకులు మన ద్వారా మేలు పొందే అవకాశం ఉంటుంది. నేను ఈరోజు క్రైస్తవుల కొరకు క్రీస్తు, క్రీస్తు కొరకు క్రైస్తవులు అనే ఒక విషయాన్ని మీతో మాట్లాడాలని ఆలోచన చేశాను. క్రైస్తవులు అంటే ఎవరు, లేదా క్రీస్తు అంటే ఎవరు, క్రైస్తవుల కొరకు క్రీస్తు ఏం చేశాడు, క్రీస్తు కొరకు క్రైస్తవులు ఏం చేయాలి అనేది ఈ పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం. దీన్ని అర్థం చేసుకుంటే మన జీవితం దేవుడి రూపంలో కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ దీన్ని అపార్థం చేసుకుంటే మన జీవితంలో దేవుడికి భిన్నంగా జీవించే ప్రమాదం కూడా ఉంది. ఇందులో మరొక విషయం ఏంటంటే, దేవుని కొరకు జీవిస్తున్నామని చెప్పుకుంటూనే దేవునికి విరోధంగా ప్రవర్తించే ప్రమాదం ఉంది. అంటే అది కొంచెం డేంజర్, మోస్ట్ డేంజర్ అని చెప్పాలి. కొంచెం అంటే తెలియక దేవునికి విరోధంగా, లేక తెలిసి కావాలని దేవునికి విరోధంగా ప్రార్థించడం కంటే, దేవునిలోనే ఉన్నాం, దేవుని కొరకే బ్రతుకుతున్నాం అనే భ్రమలో దేవునికి విరోధంగా పనిచేయడం అనేది మోస్ట్ డేంజరస్ డివోట్స్ యొక్క యాటిట్యూడ్ అని చెప్పాలి. కాబట్టి మనం చేసేది దైవాంగీకారమైన యోగ్యంలో, దైవీ అంగీకరించే రూపంలో అది ఉండాలంటే ఖచ్చితంగా సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది అవసరం. గతం ఎలా జరిగింది, అసలు మన మీద ఉన్న బాధ్యత ఏంటి, దాన్ని మనం ఎలా రెక్టిఫై చేయాలనేది ఆలోచన చేయగలం. మొదటగా క్రీస్తు ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన స్టాండర్డ్ ఏంటి, స్థాయి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత క్రైస్తవులు ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు వారికి బైబిల్లో ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి అనేది చూసినప్పుడు, తర్వాత క్రైస్తవులు క్రీస్తు కొరకు ఏం చేయాలి, క్రైస్తవుల కొరకు ఏం చేశాడనే విషయాన్ని ఈ కోణంలో మనం చర్చిస్తాం. మొదటగా యేసు ప్రభువు గురించి మనం చదువుతున్నప్పుడు ఆయన దేవుడయ్యింది, దేవునితో సమానుడయ్యింది, దేవుని యొద్ద ఉన్నవాడయ్యింది, మానవ రూపాన్ని ధరించి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మనుషుల కొరకు వ్యక్తులుగా తను తానే చేసుకొని మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళి మనుషులను పాలిస్తున్నటువంటి గొప్ప మహనీయుడని చెప్పాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివినప్పుడు, యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాల్లో యేసు ప్రభువుని గురించి ప్రాథమిక సమాచారం మనం ఆలోచన చేస్తే, ఆది యందు వాక్యములను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడైనను, ఆయన ఆది యందు దేవుని యొద్దను, సమస్తమును ఆయన మూలంగా కలిగినది ఆయన లేకుండా కలగలేదు. ఈ భాగాన్ని జాగ్రత్తగా స్టడీ చేస్తే యేసు ప్రభువు సృష్టికి ముందే ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు, దేవునిలో ఉన్నాడు. సృష్టి యావత్తు దేవుడు యేసు ప్రభు ద్వారానే చేశాడనేది చెప్తున్నాడు. యేసు ప్రభు సృజించబడ్డాడనే కొందరు అపోహ. దేవుడు యేసు ప్రభుని సృజించాడే, అది నిజం కాదు. దేవుడు తనకు తానుగా ఉన్నవాడు ఎలాగో యేసు ప్రభు కూడా తనకు తానుగా ఉన్నవాడు. హీ ఈజ్ ఆల్సో ఎటర్నల్ బీయింగ్. దేవుడు ఎలాగైతే స్వయంభవుడు, యేసు ప్రభు కూడా అలాగే స్వయంభవుడు. దేవుని యొద్ద ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు. సమస్తము యేసు ప్రభు ద్వారానే దేవుడు సృజించాడు అనేది ఈ వచనాల్లో యోహాను యొక్క ప్రతిపాదన. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనం చదివితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపం గలవాడైంది, దేవునితో సమానముగా ఉండుట
విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే ఎంచుకోలేదు అన్నాడంటే ఎంచుకున్నాడు. సమానముగా ఉండట విడిచిపెట్టాలని ఎంచుకున్నాడు. ఇది పౌలు ఫిలిప్పీలకు రాస్తూ తెలియజేస్తున్న సమాచారం. అంటే ఆయన ఎలా ఉన్నాడు? దేవునితో సమానంగా ఉన్నాడు. ఈక్వల్ విత్ గాడ్ అన్నాడు. అంటే దేవునితో సమానంగా ఉన్నాడు. అక్కడ ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకటో దేవుడు, రెండో దేవుడు అనే వేరియేషన్స్ ఏమి లేవు. దే ఆర్ ఈక్వల్. ఇద్దరు కూడా సమానంగా ఉన్నారని చెప్తున్నాడు. తండ్రితో ప్రభువైన యేసు సమానంగా ఉన్నాడు. వారి మధ్య ఆ వేరియేషన్ ఏమీ లేదు అని తెలియజేస్తున్నాడు. తర్వాత ఆయన అంతటి మహోన్నతమైన హోదా నుండి తను తానే రిక్తునిగా చేసుకున్నాడని కింద మాట్లాడతాడు 7వ వచనంలో. మనుషుని పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా మిగతా చెప్పిన వాడై తను తాను తగ్గించుకొని ఉన్నాడు. అంటే ఆయన మహోన్నతమైన హోదా కలిగి దేవుడయ్యండి, దేవుడితో సమానుడయ్యండి, మనుషుడిగా వ్యక్తులుగా చేసుకొని మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా అన్నాడు. శిలువ మరణం అనేది క్రూషియల్ డెత్ అని చెప్పాలి. ప్రపంచంలో రోమా ప్రభుత్వం విధించే మరణ శిక్ష శిలువ మరణం. ఇది కేవలం యేసుని మాత్రమే కాదు, చాలామందిని సిలువేశారు. యేసు ప్రభుని సిలువేసిన రోజు కూడా మరొక ఇద్దరిని సిలువేసినట్టుగా మనకు బైబిల్లో రికార్డు. అంటే సిలువకి అంత ప్రాధాన్యత లేదు కానీ, ఎందుకంటే రోమా ప్రభుత్వం అది, మన గవర్నమెంట్ అయితే ఉరితాడు విధించి మరణ శిక్ష విధిస్తే, రోమన్ గవర్నమెంట్ అయితే సిలువ శిక్ష ఖరారు చేసింది మరణం శిక్షకి. అయితే దాన్ని ప్రకటన చేస్తే అది తట్టుకోలేక చాలామంది ప్రాణహత్య చేసుకునేవాళ్ళు. ప్రాణహత్య అని ఎందుకన్నానంటే ఆత్మహత్య అనకూడదు, ఎందుకంటే ఆత్మహత్య చేయలేము మనం. మత్తయి 10:28లో మరియు ఆత్మను చంపనేరక దేహాన్ని చంపు వారికి భయపడకడం. ఆత్మను చంపటం ఏ జ్యుడిషియల్ సిస్టానికి సాధ్యం కాదు, ఏ ఆటం బాంబుకి సాధ్యం కాదు. ఎంత పెద్ద టెర్రరిస్ట్ అయినా ఆత్మను టచ్ చేయలేడు. ఎందుకంటే ఆత్మహత్య అనే పదము గ్రామటికల్ మిస్టేక్ అది, అంటే భాషా దోషం ఉంటుంది. అది తెలియని వారు మాట్లాడే మాట ఆత్మహత్య లేదు. కానీ కొన్ని కోట్ల మంది వాడతారు ఆత్మహత్య లేదు. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆత్మహత్య అనే పదాన్ని భాష వేరైనా వాడుతుంటారు. కానీ వాస్తవానికి ఆత్మను హత్య చేయటం ఎవరికి సాధ్యం కాదు. అదే యేసు ప్రభువు అన్నాడు మత్తయి 10:28లో. కాబట్టి చాలామంది శిలువ మరణం ఖరారైందంటే వాళ్ళంతటికి వాళ్ళే ప్రాణహత్యలు చేసుకునేవారు. చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. అంత క్రూషియల్ డెత్ అన్నమాట. యేసును కూడా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భయంకరమైన చిత్రహింసలకి గురి చేయటం జరిగింది. అంతటి మరణానికి గురవుతున్న ఆ ముందటి రోజు రాత్రి గెత్సెమనే తోటలో ప్రార్థిస్తున్న సమయంలో ఆయన చెమట రక్త బిందు వలె మారెను అని రాయబడింది. అంటే ఎంత భయంకరమైనది. ఆయన ప్రార్థిస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్దనుండి తొలగించమని వేడుకున్న సందర్భం అది. అంత త్యాగం చేయడానికి గల రీజన్ ఏంటి అని మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయము 9వ వచనం చదివినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఆయన స్థాయిని గురించి మాట్లాడుతూ మరొక విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యండి, మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. ఆయన స్థాయి ఏంటంటే యాక్చువల్గా ధనవంతుడయ్యండి అన్నాడు. ఈ పదాలు కొంచెం గమనించాలి. దేవుడయ్యండి అంటే తనకు తానుగా ఉన్నవాడే. ధనవంతుడయ్యండి, ఆయన ఎవరో ధనవంతులు చేయలేదు, ఆయనే ఆల్రెడీ ధనవంతుడై ఉన్నాడు. ధనవంతుడయ్యండి దరిద్రుడిగా అవతరించను, మీ నిమిత్తం దరిద్రుడాయను అనే పదాన్ని వాడాడు. అంటే ఆయన 33.5 సంవత్సరాల జీవితాన్ని స్టార్ట్ చేస్తే పుట్టినప్పుడు పడుకోబెట్టడానికి స్థలం లేక పశువుల చోట్ల పనులు పెట్టాడు. ఎదిగినప్పుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదన్నాడు.
ఆకాశ పక్షుల గూళ్ళుంది, నక్కలకు గొర్రెలుంది, మనుషులు మాట కాల్వాల్చుకోవడానికి స్థలం లేదు అన్నాడు. చనిపోయిన తర్వాత కూడా ఆయనకంటూ సొంత సమాధి లేదు. అరిమత్తయి యోసేపు అనే ఒక ధనవంతుల సమాధిలో ఆయన కట్టడం జరిగింది. ఎందుకంటే దరిద్రం ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి మనిషికి. జనరల్గా మన తెలుగువారి మధ్య నానుడు ఏంటంటే, ఏంటి నీ ఆరాటం పోరాటం, చచ్చాక ఒక 6 అడుగులు నేలే కదా నీకు కావాల్సింది, దానికైనా ఈ ఆరాటం అని మాట్లాడుతుంటారు. కానీ నేను చనిపోయాక 6 అడుగులు కూడా ఆయనకంటూ ఓను కాబట్టి కాదు. వాస్తవానికి భూమికి పునాదులు వేసినవాడు, కలిగి ఉన్నదానికి ఆయన ద్వారానే కలిగింది, ఆయన లేకుండా ఏదీ కలగలేదు. అలాంటి ఆయన ఈ లోకానికి అరుదించినప్పుడు కొనుక్కోబెట్టడానికి పుట్టినప్పుడు స్థలం లేదు, ఎదిగినప్పుడు తలవాల్చుకున్న స్థలం లేదు, చనిపోయే సమాధికి స్థలం లేదు. దరిద్రం అంటే ఇంకెంతకంటే గొప్పగా వర్ణించడం సాధ్యం కాదేమో ఈ లోకంలో మనుషులకి. అంటే అంత దరిద్రాన్ని అనుభవించాడు. మీ నిమిత్తము దరిద్రుడు ఆయన అనే మాట వాడి. ఇది ఒక యోగులు స్టడీ చేస్తేనే చాలా బాగా అనిపించింది. ఆ స్థితి మనం అనుభవిస్తే మనం అలా ఉండగలమా, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయినని అనగలమా అనిపించింది. అలాంటిది లోకాలను సృష్టించిన వాడు ఆ పరిస్థితి అనుభవిస్తే, అంత దరిద్రానికి దిగజారితే, తగ్గించుకుంటే, తగ్గింపుకి బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభువు అని చెప్పాలి. ఎందుకంటే ఆయన కంటే తగ్గించుకున్న వారు మనకి ఇంకా మనుషులుగా పుట్టిన వాళ్ళు ఎవరు కనిపించరు. అది యేసు ప్రభువు గురించి మనం కలిగి ఉండాల్సిన ప్రాథమికమైనటువంటి సమాచారం. దేవుడై ఉన్నాడు, దేవుడితో సమానంగా ఉన్నాడు, సృష్టి యావత్ ఆయన నిర్మించాడు, ఆయన ద్వారా దేవుడు కలుగజేశాడు. ఆయన మనుషుడిగా పుట్టాడు, దాసుల స్వరూపం ధరించుకున్నాడు, మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు, ఆయన దరిద్రాన్ని అనుభవించాడు. ఇదంతా ఆయనకున్నటువంటి ఉన్నతమైన స్థితి నుండి లో స్టేజ్కి రావడం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, లో స్టేజ్ నుంచి అప్పర్ స్టేజ్కి వెళ్ళడం అనేది సాధారణంగా మనుషుడు కోరుకునేటటువంటి కోరిక. ఏ మనుషుడైనా ఏం కోరుకుంటాడు? హై స్టాండర్డ్ నుంచి లో స్టాండర్డ్ దిగిపోవాలని ఎవరు ఆశించరు. ఎవరు కోరుకున్నా జనరల్గా ఏం కోరుకుంటారంటే, లో స్టాండర్డ్ నుండి అప్పర్ స్టేజ్కి వెళ్ళాలనే కోరుకుంటారు, ఎదగాలనే కోరుకుంటారు. కానీ ఆయన ఒక హై స్టాండర్డ్ నుంచి లో స్టాండర్డ్కి దిగొచ్చాడు. అది మనం ఆయన గురించి గ్రహించాల్సిన మొట్టమొదటి విషయం. రెండో విషయం వెళ్తే, క్రైస్తవులు ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఆయన ఎవరో, ఆయన స్టాండర్డ్ ఏంటో, ఆయన స్థాయి ఏంటో, ఏ స్థితిని కాలదన్ని ఈ లోకానికి వచ్చాడో, ఏ స్థితిని ఆయన వదులుకొని ఎలాంటి దరిద్రాన్ని అనుభవించాడో చూసాం. ఇప్పుడు క్రైస్తవులు ఎవరు అనేది కూడా ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. ఈ పదము ప్రపంచానికి పరిచయం చేసింది బైబిల్. వరల్డ్ వైడ్గా బాగా పాపులర్ అయిన వర్డ్ ఏదైనా ఉందంటే క్రైస్తవులు. భాష వేరైనా, ఆంగ్లంలో క్రిస్టియన్స్ అన్నా, తెలుగులో క్రైస్తవులు అన్నా, మరే భాషలో మరొక ప్రొనౌన్సియేషన్ వినియోగించిన, మొత్తానికి ఒక విషయం మనకు అర్థమైంది ఏంటంటే, ఈ పదాన్ని బైబిల్ పరిచయం చేసింది. అది బైబిల్లో 3 స్థలాల్లో రాయబడింది. ఇంత పాపులర్ అయిన వర్డ్ బైబిల్ నుంచి డెలివర్ అయింది. ఆ బైబిల్లో ఈ పదము కేవలం 3 స్థలాల్లో మాత్రమే రాయటం జరిగింది. ఒకటి అపోస్తుల కార్యం 11:26. ఒకసారి చదువుదాం. 11:26. అపోస్తుల కార్యము 11:26 చదువుతున్నాను చూడండి. 11:26. వారు కలిసి 1 సంవత్సరం అంతే సంఘములో ఉండి ఒక జనులకు వాక్యం బోధించడి. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడి. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడి. తర్వాత 26:28. అపోస్తుల కార్యములోనే 26:28. అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవులు చేయుచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవులు చేయుచున్నావే అని అగ్రిప్పతో చెప్పాను. పౌలుతో అన్నాడు అగ్రిప్ప. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 కూడా చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 ఏమంటాడంటే,
ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాగా అనుభవించగల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను అన్నాడు. అంటే ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనిపించినట్లయితే సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను అని అన్నాడు. ఈ 3 సందర్భాల్లోనే బైబిల్లో క్రైస్తవులు అనే పదాన్ని వాడటం జరిగింది. ఇంకెక్కడ మనకు బైబిల్లో కనపడదు. అయినా ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా పరిచయం ఉన్నటువంటి పదము. వరల్డ్ వైడ్గా ఫేమస్ వర్డ్ అని చెప్పాలి. క్రైస్తవులు అనే పదము బహుశా వినని వారు చాలా తక్కువ మంది ఉంటారేమో, వేలలో ఒకళ్ళు ఉంటారేమో క్రైస్తవులు అనే పదం వినని వారు. అంటే అంత విరివిగా ప్రచారం అవుతున్నటువంటి పదము. అయితే ఏంటి దాని యొక్క మీనింగు, ఎందుకు అలాగా ఒక గుంపుకి క్రైస్తవులు అనే నామకరణం వచ్చింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తెలుగు ప్రజలు అని ఎందుకంటారంటే భాషను బట్టి, తమిళియన్స్ అని ఎందుకంటారంటే భాషను బట్టి, బైబిల్లో హిబ్రూస్ అని ఎందుకన్నారంటే హిబ్రూ భాషని మాట్లాడటం బట్టి, హెబ్రీ భాష మాట్లాడితే దాన్ని బట్టి వారిని హెబ్రీలు అని పిలిచారు. హెబ్రీలకు ఒక పత్రిక కూడా మనకి బైబిల్లో కనపడే హెబ్రీలకు రాసిన పత్రిక. అంటే భాషను బట్టి కొంతమంది జనాన్ని పిలవటం జరుగుతుంది. తర్వాత జియోగ్రాఫికల్ ఐడెంటిటీతో ఇండియన్స్, అమెరికన్స్, ఆఫ్రికన్స్ అని పిలుస్తుంటారు. దట్ ఈజ్ జియోగ్రాఫికల్ ఐడెంటిటీ. అంటే జియోగ్రాఫికల్గా కూడా మనుషుల్ని పలాని వారు వెళ్ళు అని చెప్పడం జరిగింది. వ్యక్తులను బట్టి కూడా మనుషులు పలాని వారు అని చెప్తారు. మహమ్మదీయులు అంటే మహమ్మద్ ప్రవక్త యొక్క అనుచరులు. మహమ్మదీయులు అంటే ఎందుకు వచ్చిందనగా నాము ఇస్లాం సోదరులకి మహమ్మదీయులు అని ఎందుకంటారు? మహమ్మద్ ప్రవక్త యొక్క అనుచర గణం వాళ్ళు కాబట్టి వాళ్ళని మహమ్మదీయులు అని అన్నారు. ఇంకా ప్రపంచంలో మరికొన్ని జనాన్ని పేర్లు పెట్టి బుద్ధిస్టులు అని అన్నారు. బుద్ధుడిని అనుసరించే వ్యక్తుల్ని బుద్ధిస్టులు అని అన్నారు. ఇప్పుడు క్రైస్తవులు అనే ఈ పేరు దేనికి వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభు యొక్క శిష్యులకి కాలక్రమంలో క్రైస్తవులు అనే పేరు రావడం జరిగింది. మనం చదివిన అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనాన్ని మరొకసారి చదువుదాం. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. మీకు డిస్టర్బెన్స్గా ఏమైనా ఉందా? పర్లేదా? ఎవరైనా డిస్టర్బెన్స్గా ఉందంటే కొంచెం మైక్ అడ్జస్ట్ చేద్దాం. ఏం లేదు కదా, క్లియర్గా ఉంది కదా, రైట్. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనం చూడండి. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడి వెళ్ళారు. జాగ్రత్తగా ఈ మాటని ఆలోచన చేసినట్లయితే ఎవరు శిష్యులు క్రైస్తవులు అనేది ఆలోచించాలి. ఎందుకంటే ప్రవక్తలకి ఏలిషాకి ఏలియాకి శిష్యులు ఉన్నారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా శిష్యులు ఉన్నారని బైబిల్ చెబుతుంది. యేసు ప్రభు కూడా శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం చదివితే ఆయన 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేస్తున్నట్టు మనం చూస్తాం. 28వ అధ్యాయం 18వ వచనంలో మీరు సర్వలోక సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్తున్నాడు. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 1వ వచనంలో శిష్యుల సంఖ్య యెరూషలేములో విస్తరించును అని అన్నాడు. 6వ అధ్యాయం 7వ వచనంలో శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించినని. ఒక పేజీ వెనక 2 పేజీలు. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అన్నాడు. అదే అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించను. ఎవరు శిష్యులు వీరు? ప్రవక్తల శిష్యులు కాదు, యోహాను శిష్యులు కాదు, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు. అంటే క్రైస్తవులని ఎవరిని పిలిచారనంటే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులను కాలక్రమంలో క్రైస్తవులు అని పిలిచారు. ఎందుకంటే ఆయన తన శిష్యులకు అప్పగించిన పని కూడా అదే, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి. గ్రేట్ కమిషన్లో మత్తయి సువార్త 8:18-19లో మనం ఏం చూస్తామంటే సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటే దాని అర్థం సమస్త జనులను క్రైస్తవులుగా చేయండి. కొంతమందికి ఇది ఇబ్బందికరమైన వర్డే.
మాకు మేము చేసుకుంటాం కదా, మమ్మల్ని శిష్యులుగా చేయటం ఏంటి అని ఫీల్ అవుతారు. కానీ మన ప్రభు చెప్పాడు, మనం చెప్పక తప్పదు. ఆయన ఏం చేయమని చెప్పాడు? సమస్త జనులనంటే భూమి మీద ఉన్న వాళ్ళందరినీ క్రైస్తవులు చేయాలి. పౌలు విచారణలో భాగంగా అగ్రిప్ప దగ్గరికి వెళ్ళాడు. ఎలా బయటికి రావాలి ఆ కేసు నుండి అని ఆలోచించట్లా. విచారణ చేసే అగ్రిప్పని ఎలా క్రైస్తవులు చేయాలి అని ఆలోచిస్తున్నాడు. విషయం ఎవరికి అర్థమైంది? అగ్రిప్పకి అర్థమైంది. అర్థమయ్యేమన్నాడు 26:28 అపొస్తలుల కార్యాల్లోనే, ఎంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయుచున్నావే అని అన్నాడు. ఈయనేమన్నాడు సమాధానంగా? సులభంగానో దుర్లభంగానో నాకున్న ఈ సంఖ్యలు తప్ప, నాలాగా మీరు కూడా సరసాలు అవ్వాలని నేను కోరుకోవట్లేదు, కానీ నేను ఎలా క్రైస్తవునయ్యానో అందరూ అలాగే క్రైస్తవులు అవ్వాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఎందుకు అలా కోరుకున్నాడు పౌలు? ఎవరి మతంలో వాళ్ళు ఉన్నాయొచ్చు కదా. ఇప్పుడు మనం మేజర్ ఇష్యూ ఏంటి మనం ఎదుర్కొనేది? మమ్మల్ని ఎందుకు టచ్ చేస్తారు, మమ్మల్ని టచ్ అయితే మిమ్మల్ని వదులుతాం మేము అని చెప్పేసి సోషల్ మీడియా వచ్చిన తర్వాత విపరీతంగా మనుషులు ట్రోల్ చేయటం, విపరీతంగా మనుషులు మాట్లాడటం జరుగుతుంది కదా. ఈ మధ్య బాగా ఎక్కువైంది కదా. సరే, నన్ను ఒక ఆయన అన్నాడు, ఎవరిని మేము ప్రసాదం పెడితే మీరు తినరు కదా, మరి మీరు ఏదైనా ప్రసాదం పెడితే మేము తినాలా అని అన్నాడు. నేనున్నాను, నాకైతే తినొద్దని చెప్పాడు కానీ నేను మానేస్తున్నాను, నువ్వు కూడా తినొద్దని నువ్వు నమ్మిన గ్రంథం చెప్తే మానేయన్నా. సింపుల్ సొల్యూషన్ కదా. అర్థమైంది నేను చెప్పిందాన్ని మీకు? నేను నమ్మిన దేవుడు, నేను నమ్మిన గ్రంథం నన్ను తినొద్దు అంటాను కదా, నేను తిన్ను. అలాగే నువ్వు నమ్మింది రైట్ అయితే, నేను నమ్మిన గ్రంథంలో ఒకవేళ తినొద్దంటే మానే. ఇబ్బంది ఉంది దానికి? ఇబ్బంది లేదు కదా అని సింపుల్గా నేను సమాధానం చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే మన ప్రభు ఏం చెప్పాడంటే సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. సమస్త జనులు అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, ఆల్ నేషన్స్ అని అన్నాడు ఇంగ్లీష్లో. అంటే అన్ని దేశాలు సకల జనులు, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా రాష్ట్రముల వారు అని మాట్లాడాడు. రాణి గ్రంథం 5 అధ్యాయంలో, మేక గ్రంథం 4 అధ్యాయము, యెషయా గ్రంథం 2 అధ్యాయాలు కూడా కొత్త నిబంధన ప్రవచనాలు ఏంటంటే సమస్త అన్ని జనులు గుంపులు గుంపులుగా వస్తారు అన్నాడు. అంటే సంఘములోనికి, క్రైస్తవ్యంలోనికి సర్వలోకంలో ఉన్న మనుషులు వస్తారని చెప్పారు. ఈరోజు వరల్డ్ వైడ్గా మోస్ట్ పాపులేషన్స్ ఏంటంటే సోకాల్డ్ క్రిస్టియన్స్ కానీ రియల్ క్రిస్టియన్స్ కానీ వీళ్ళే ఎక్కువ. క్రైస్తవులు అనబడే పాపులేషనే ఎక్కువ ఉంది. దాదాపుగా ఆల్మోస్ట్ అన్ని కంట్రీలని టచ్ చేశాడు. సరే, ఇది ప్రభు చెప్పిన మాట ప్రకారం వెళ్తున్నారు, పాజిబిలిటీని సాల్వ్ అవుతున్నారు, వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఇది కామన్గా జరుగుతుంది. బట్ క్రైస్తవులు అంటే యేసు ప్రభుకి శిష్యులు అవ్వటం, ఏదో ఒక మతం మార్చుకోవటం కాదు, ఒక మహా మనిషికి శిష్యత్వాన్ని స్వీకరించి ఆయన దగ్గర నేర్చుకొని మనుషులు ఎలా బ్రతకాలో అలా బ్రతకడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక గురువు. ఎవరు? యేసు ప్రభువారు. యేసుని గురువు అంటుంది బైబిల్. ఒకసారి మత్తయి సువార్త 23 అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు చూడండి, 9వ వచనం చూడండి. మత్తయి సువార్త 23 అధ్యాయం. ఆయన శిష్యులు ఉన్నారంటే ఆయన కూడా బైబిల్ ఏం చెప్తుందంటే గురువు అంటుంది. ఆయనే చెప్తున్నాడు చూడండి, 23వ అధ్యాయము 10వ వచనంలో, మరియు మీరు గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు అన్నాడు. గురువు అంటే ఒక బెస్ట్ టీచర్, లేదంటే ఉత్తమ ఉపాధ్యాయుడు అన్నాడు. సరే, క్రైస్తవులు అంటే యేసుని గురువుగా స్వీకరించి ఆయన యొద్ద నేర్చుకునేవారు. ఆయన 10వ అధ్యాయంలో కూడా ఈ విషయం చెప్పినట్టున్నాడు. 11:28 ఒకసారి చూడండి. 11:28 మత్తయి సువార్త 11:28లో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఇంటికి రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడును, దేని మనసు కలవాడును. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడు. అంటే నేర్పించేవాడు ఆయన. గురువు అంటే నేర్పించేవాడు, శిష్యులు అంటే నేర్చుకునేవారు. క్రైస్తవులు అంటే క్రీస్తు యొద్ద నేర్చుకొని దాని ప్రకారం జీవించేవారు. వారినే ఆయన నిజమైన శిష్యులు అన్నాడు, అంటే నిజమైన క్రైస్తవులు అన్నాడు.
యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యం గ్రహించాడు. ఇక్కడ వాడిన పదం ఏంటంటే నిజముగా నాకు శిష్యులయ్యండి అన్నాడు. నిజంగా శిష్యులు కాకుండానే శిష్యులని చెప్పుకునే మనుషులు ఉంటారా? ఎందుకు ఆ పదం వాడాడు? ఎందుకు ఆ టర్మినాలజీ ఉపయోగించాడు ప్రభు? కండిషన్ ఏంటి? నిజమైన శిష్యులకు ఉండే లక్షణం ఏంటి? ఆయన వాక్యమందు నిలిచిన వారు అయితే నిజమైన శిష్యులు. ఒకవేళ ఆయన వాక్యాన్ని దాటి వెళ్తే శిష్యులను వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ వాస్తవానికి శిష్యులుగా ఆయన స్వీకరించడం వాళ్ళు నిజమైన శిష్యులు కాదు. కానిది అవునట్టు అనే ఈ రాంగ్ అండర్స్టాండింగ్ అనేది ప్రపంచంలో చాలా చోట్ల ఉంది. అంటే నిజానికి అది కాదు, కానీ అదే అన్నట్టుగా ఒక భ్రమ. నిజంగా క్రైస్తవులు కాకుండానే క్రైస్తవులు అని చెప్పుకునేవారు. ఈ కాని దాన్ని అవునంటం అనే ఈ రివర్స్ యూజింగ్, రివర్స్ అండర్స్టాండింగ్ అనేది ఇశ్రాయేల్ చరిత్రలో కూడా ఉన్నట్టుగా దేవుడు పలికాడు. యెషయా గ్రంథంలో ఒకసారి 5వ అధ్యాయంలోకి వచ్చేది 20వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగని, వెలుగు చీకటిని ఎంచుకున్న వారికి శ్రమ. చేదు తీపనియు, తీపి చేదని ఎంచుకున్న వారికి శ్రమ. అంటే రివర్స్ యూజింగ్ అనమాట. రివర్స్ అండర్స్టాండింగ్ అండ్ రివర్స్ యూజింగ్. వ్యతిరేకంగా అర్థం చేసుకోవడమే కాకుండా వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం. కీడునే మేలు అనుకుంటున్నారు, మేలునే కీడు అనుకుంటున్నారు, చీకటినే వెలుగు అనుకుంటున్నారు, వెలుగునేమో చీకటి అనుకుంటున్నారు, చేదునేమో తీపి అనుకుంటున్నారు, తీపినేమో చేదు అనుకుంటున్నారు. ఇలా కూడా అనుకుంటారు మనుషులు. ఇలాంటి ప్రజలు ఉన్నారా ఆ రోజుల్లో? లేకుండా చెప్తున్నాడు దేవుడు ప్రవక్త ద్వారా. యాక్చువల్గా నడిచే వే రాంగ్ వే, కానీ రైట్ వే అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. చేసేది చెడ్డ పనే, కానీ మంచి పని అన్నట్టుగా ఫీల్ అవుతారు. వారికి శ్రమ అంటున్నాడు ఇక్కడ. అలా ఎవరైతే ఎంచుకుంటున్నారో వారికి శ్రమ అనే మాటని ఉపయోగిస్తున్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు ఒక విషయాన్ని స్థాపిస్తున్నాడు. 2వ పత్రిక 11వ అధ్యాయం కొరింథీయులకు రాస్తూ 4వ వచనంలో, ఏలైనగా వచ్చిన వాడు ఎవడైనాను మేము ప్రకటింపని మరొక యేసు ప్రకటించినాడు. అంటే ఒక పక్కన యేసు ప్రకటించబడుతున్నాడు, మరో పక్క మరొక యేసు ప్రకటించబడుతున్నాడు. అంటే యేసు ప్రకటన జరుగుతుంది, మరొక యేసు. ఆయన కూడా చెప్పాడు, అనేకులైన అబద్ధపు క్రీస్తులు వచ్చి నేనే క్రీస్తుని అని చెప్పి పలువురిని మోసం చేస్తారని మత్తయి 24:24లో యేసు ప్రభు కూడా అన్నాడు. ఇప్పుడు అసలు యేసు ఎవరో, నకిలీ యేసు ఎవరో మనకంటే తెలిసింది. మనం నమ్మింది, మనం ప్రకటించేది అసలైన యేసా లేక మరొక యేసా? మరొక యేసు ప్రకటించబడ్డాడా ప్రారంభ శతాబ్దంలో? ఏమంటున్నాడు పౌలు అక్కడ? మేము ప్రకటించిన యేసు కాక మరొక యేసు ఎవడైనా ప్రకటిస్తే. ఇంతకు వీళ్ళు ప్రకటించిన యేసు ఎవరు? ఇదే కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో 23లో అని అంటాడు. ఒకసారి ఆ మాట కూడా చూడండి. 22:23 యూదులు సూచక్రి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాల్లో యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీకు దేశస్తులు జ్ఞానం వెలుగుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాం. అంటే వీళ్ళు ప్రకటించిన క్రీస్తు ఎవరు అంటే సిలువ వేయబడిన క్రీస్తు. మరి ఆ కాలంలో ప్రకటించబడే యేసు ఎలా ఉన్నాడు? మరొక యేసు. యేసుక్రీస్తున్నాడు ఒరిజినల్గా, మరొక యేసు అన్నాడు. తర్వాత అక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ వచనంలో 11వ అధ్యాయం 4వ వచనంలో, లేక మీరు పొందని మరి ఒక ఆత్మ అన్నాడు. అసలాత్మ, నకిలీ ఆత్మ. ఈయన ఎలా ఉంటాడు అని మనం ఆలోచన చేసినట్లయితే అసలేసు నకిలేసు తేడా మనకి ఈజీ పట్టేయచ్చు. యూదులేమో సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీకులేమో జ్ఞానం వెతుకుతున్నారు అన్నాడు.
ఈ రోజుల్లో ప్రార్థించబడేది ఏంటి? సూచక్రియలు చేసే యేసు. కానీ వాళ్ళు ప్రార్థించిన యేసు ఎవరు? అద్భుతాలు చేసే యేసా, సిలువ వేయబడిన యేసా? సిలువ వేయబడిన యేసుని ప్రార్థిస్తున్నారు. కానీ నేడు ప్రపంచం అంతటా ఎక్కువ ప్రార్థించబడే యేసు ఎవరు? అద్భుతాలు చేసే యేసు. మీరు పొందని మరి ఒక ఆత్మ అన్నాడు అక్కడ 11వ అధ్యాయం 4వ వచనంలో. అంటే పరిశుద్ధాత్మ మరి ఒక ఆత్మ. పరిశుద్ధాత్ముడు ఒక పక్కన పనిచేస్తుంటే ప్రారంభ శతాబ్దంలో, మరి ఒక ఆత్మ మరో కొన్ని పనులు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ అన్య భాషలు మాట్లాడితే వచ్చిన వారికి వారి వారి స్వభాషలు అర్థమైనట్టుగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 1, 6 వచనాలు చదివితే అర్థమవుతుంది. ఈరోజు పరిశుద్ధాత్మ పేరట మాట్లాడే భాష ఎవరికీ అర్థం కాదు. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ భాష కాదు, మరి ఒక ఆత్మ. మీకు అర్థమవుతుందా? అసలు నకిలీ రెండు ఉన్నాయి. కానీ నకిలీని అసలు అనుకుని మోసపోయే ప్రమాదం. నకిలీ యేసుని నమ్మి అసలైన యేసుని నమ్మానండి. నకిలీ ఆత్మని ఫాలో అవుతూ అసలైన ఆత్మని ఫాలో అవుతున్నాను. చేదు తింటూ తీపినే స్వీకరిస్తున్నానంటాం. చీకట్లో ఉంటూ వెలుగులోనే ఉన్నానంటాం. కీడు చేస్తూ మేలే చేస్తున్నాననే భ్రమ. ఈ భ్రమకి సృష్టికర్త ఎవడంటే అపవాది. భక్తి ముసుగులో మనుషులని భ్రష్టత్వంలో నెట్టే పని బిజీగా చేస్తూ ఉంటాడు అపవాది. నీకేం కల్పిస్తాడంటే నువ్వు నిజంగా దేవుని నమ్మావు, నువ్వు నిజమైన గ్రంథమే నమ్మావు, నువ్వు నిజమైన రక్షకుడిని నమ్మావు అని నీ చేత భ్రమ కల్పించి దానికి భిన్నంగా నిన్ను క్రియేట్ చేయడం, నిన్ను తయారు చేయటం. ఆ భ్రమలో నుంచి నిన్ను బయట తీసుకురావాలని అంటే అది నువ్వు సీరియస్గా బైబిల్ చదివితే తప్ప రాలేదు. నీకు నువ్వుగా సెల్ఫ్ స్టడీ చేస్తే తప్ప రాలేదు. చెప్పే విషయాల మీద దృష్టి పెట్టకపోతే మనోనేత్రాలు మూసుకుపోతాయి, వాస్తవాలు వెలిగిపోతే అంధకారంలోనే ఉండి వెలుగులో ఉన్నామనే భ్రమలో ఉండిపోతాయి. కాబట్టి యేసు అంటున్నాడు యోహాను సువార్త 8:31లో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. అంటే నిజముగా శిష్యులై ఉండటం, నిజానికి శిష్యులు కాకుండా ఉండటం, శిష్యులు కాకుండానే శిష్యులని చెప్పుకోవటం, అంటే క్రైస్తవులు కాకుండానే క్రైస్తవులు అని చెప్పుకోవడం అనే ఒక కార్యక్రమం జరుగుతుందా? ఈరోజు సమాజంలో క్రైస్తవులు కాకుండానే క్రైస్తవులు అని చెప్పుకునేవాళ్ళు ఉన్నారు. నాటి సమాజంలో యూదులు కాకుండానే యూదులు అని చెప్పుకునేవాళ్ళు ఉన్నారు. ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి 2వ అధ్యాయము, కాని దాన్ని అవును అనే ఒక పరిస్థితి లోకం అంతటా ఉంది. ఇది ప్రారంభ శతాబ్దంలో కూడా ఉన్నట్టుగా బైబిల్ మనకి తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివి. తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజం వారి వల్ల నీ కలుగు దోషణ నేను ఎరుగుదును. యూదులని చెప్పుకుంటున్నారు కానీ యూదులు కాదు. సంఘాన్ని హింసిస్తున్నారు సాతాను సమాజం వాళ్ళు. పబ్లిక్లో వాళ్ళకున్న పాపులారిటీ ఏంటి? యూదులు. చేస్తున్న పని ఏంటి? సాతాను పని. ఎవరి సమాజం అని చెప్తున్నాడు అక్కడ? యూదులు కాకుండానే యూదులను చెప్పుకునే సాతాను సమాజం ఉంటుంది ఆ రోజు ప్రారంభ శతాబ్దంలో. స్మరణలో ఉన్న సంఘానికి ఆ సాతాను సమాజం ద్వారా హింస కలిగిందన్నాడు. 2వ అధ్యాయంలో మరొక మాట చూడండి, 2వ వచనం. నీ క్రియలను, ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులు సహింపలేవని అపోస్తులు కాకే తాము అపోస్తులు అని చెప్పుకునే వారిని పరీక్షించి. అంటే అపోస్తులు కాకుండానే అపోస్తులు అని చెప్పుకునేవారు ఉన్నారా? యూదులు కాకుండా యూదులు అని చెప్పుకునేవారు ఉన్నారా? క్రీస్తు శిష్యులు కాకుండానే క్రీస్తు శిష్యులు అని చెప్పుకునేవారు ఉన్నారా? క్రైస్తవులు కాకుండానే క్రైస్తవులు అని చెప్పుకునేవారు ఉన్నారా? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఎవరు క్రైస్తవులు? హూ ఈజ్ ద రియల్ క్రిస్టియన్స్? వాళ్ళు క్రీస్తుకు శిష్యులై ఉంటారు, ఆయన వాక్యమందు నిలిచిన వారై ఉంటారు. ఎవరికో ఒకరు శిష్యులు ఎవరు? వాళ్ళు ఏదో ఒక వాక్యమందు నిలిచి ఉండరు, వాళ్ళు క్రీస్తు వాక్యమందే నిలిచి ఉంటారు అని చెప్తున్నాడు. ఒకసారి యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం చదువుదాం. పక్కనే యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనంలో,
క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవునిని అంగీకరింపనివాడు. ఎవడైతే ఆ బోధ నిలిచి ఉండలేదో వారు దేవునిని అంగీకరింపనివారు. ఆ బోధ యందు నిలిచిండువాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. అంటే క్రీస్తు బోధ యందు నిలిచిండువారే దేవుణ్ణి కుమారుని అంగీకరించేవారు. ఎవడైనా నీ బోధ దాకా మీ ఎదుకు వచ్చిన ఎడల వాడిని మీ ఇంటికి చేర్చుకొని వద్దనుకోండి. శుభమని వారితో చెప్పవద్దు. శుభమని వారితో చెప్పేవాడు వాడు దుష్టక్రియల్లో పాల్పడవుతాడు కూడా. అంటే క్రీస్తు బోధకున్న ప్రత్యేకత ఏంటంటే ఆ బోధ కాక మరొక బోధ ఎవరు చేయకూడదు. ఒకవేళ ఎవరైనా ఈ బోధ కాకుండా మరొక బోధతో వస్తే మీరు వాడిని మీ ఇంట చేర్చుకోవద్దు అన్నాడు. శుభమని వారితో చెప్పొద్దు అన్నాడు. మరి ఆ బోధ యందు నిలుచున్న వారు మాత్రమే యేసుకు నిజమైన శిష్యులు. అంటే వారు మాత్రమే క్రీస్తు బోధ యందు నిలుచున్న వారు మాత్రమే నిజమైన క్రైస్తవులు. కాని పక్షంలో క్రైస్తవులని చెప్పుకుంటున్నారు కానీ క్రైస్తవులు కాదు. యూదులను చెప్పుకుంటున్నారు కొంతమంది కానీ యూదులు కాదు, సాతాను సమాజం ఉన్నాయి. క్రైస్తవులు చెప్పుకుంటున్నారు నేడు కూడా చాలామంది, క్రైస్తవులు కాదు, సాతాను సమాజం అని కూడా. క్రైస్తవులు చెప్పుకున్నంత మాత్రాన క్రైస్తవులు ఎవరు, యూదులను చెప్పుకున్నంత మాత్రాన యూదులు ఎవరు, యేసుప్రభు శిష్యులను చెప్పుకున్నంత మాత్రాన శిష్యులు అయిపోవాలి. శిష్యుడు అంటే యేసుప్రభు వాక్యమందు నిలిచిన వారు అన్నాడు. శిష్యులు ఎలా ఉంటారు ఇంకా అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన బోధ యందు నిలిచిండుని వాడు వాళ్ళని గురించి ఒక మాట అన్నట్టు చూడండి. 2:22 యోహాను మొదటి పత్రిక 2:22 యేసు క్రీస్తు కావడని చెప్పేవాడు తప్ప తండ్రిని తప్ప ఎవడబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అని అన్నాడు. ఆయన బోధ ఏంటంటే నేను నన్ను పంపిన తండ్రి అన్నామన్నాడు. ఈ విషయాన్ని ఎవరైతే అంగీకరించట్లేదో వారు క్రీస్తు విరోధులని కూడా అన్నాడు. యేసు యొక్క బోధ ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు సింపుల్గా క్రొత్త నిబంధన చెప్పాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1-2 ఈ విషయం చదువుతాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1-2 క్రీస్తు బోధ యందు నిలిచి ఉండాలంటే అసలు ఆ బోధ ఏంటో తెలియాలి మనకి. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంత మందు కుమారుని ద్వారా మనతో మాట్లాడి, ప్రవక్తల ద్వారా మాట్లాడిందేమో పాత నిబంధన, కుమారుని ద్వారా మాట్లాడిందేమో క్రొత్త నిబంధన. ఇంకా ఇండెప్త్ స్టడీ చేస్తే నిర్గమాకాండ 24 ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తంతో ప్రతిష్ఠించబడిన నిబంధన ఏమో పాత నిబంధన. మత్తయి సువార్త 26:28 ప్రకారం క్రీస్తు రక్తంతో ప్రతిష్ఠించబడిందేమో క్రొత్త నిబంధన. ఇంకొంచెం ఆలోచన చేస్తే పాత నిబంధనకు మోసే మధ్యవర్తి అయితే క్రీస్తు క్రొత్త నిబంధనకి మధ్యవర్తి అన్నాడు. కాబట్టి యేసు యొక్క బోధ అంటే కృపా సత్యములు అన్నాడు. ధర్మశాస్త్రం మోసే ద్వారా వచ్చిన కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన అన్నాడు. యోహాను 1:17 యోహాను సువార్త. ఇలా చాలా విషయాలు అవి నేను ఇప్పుడు టచ్ చేయట్లేదు కానీ సింపుల్గా క్రీస్తు బోధ అంటే క్రొత్త నిబంధన. మన సోదరులు చక్కని పాటతో ముగించారు. ఆఖరి పాట ఏంటి? క్రొత్త నిబంధన రక్షణ మార్గము తత్తరపడకను వినరండి. అంటే పాత నిబంధన రక్షణ మార్గం వేరు, క్రొత్త నిబంధన రక్షణ మార్గము వేరు అనేది ఆ పాటలో సుస్పష్టంగా మనకి బోధ చేశారు సోదరులు పాట ద్వారా. అది అర్థమైనా యేసుప్రభు ఏ నిబంధనకు మధ్యవర్తో అర్థమవుతాయి, యేసుక్రీస్తు బోధ అంటే ఏంటో అర్థమవుతాయి. ఆ పాటను ఒకసారి స్టడీ చేయండి. 77వ పాట నెంబర్ అనుకుంటా, స్టడీ చేయండి. క్రీస్తు బోధ అంటే ఏంటి అనేది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని అక్కడ తెలియజేయటం జరిగింది. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు బోధ యందు నిలుచున్న వారే నిజమైన క్రైస్తవులు అండి. ఒకవేళ బోధను పట్టించుకోకపోతే, క్రొత్త నిబంధన పట్టించుకోకపోతే, కొత్త నిబంధన శిష్టాన్ని ఎగరగొట్టేస్తే, కొత్త నిబంధన పాత నిబంధన రెండు కలిపి చెప్పిడి బోధ చేస్తే, ప్రారంభ శతాబ్దంలో పాత కొత్త నిబంధన కలిపి చెప్పిడి బోధకులు అనేకులు బయలుదేరారన్నాడు పౌలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2:17 ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:17 ఒకసారి చదువుదాం. ఒకసారి చూడండి. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడు ఎవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపిడి అనేకుల వల్ల ఉన్నట్టు. అంటే పాత నిబంధన దేవుని వాక్యమే, కొత్త నిబంధన కూడా దేవుని వాక్యమే. రెండింటినీ విడదీసి చెప్పాలి అన్నాడు దేవుడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:15
దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యముని సరిగా విభజించువానిగాను, తెలుగులో ఉపదేశించువానిగాను అన్నాడు, కింద విభజించువానిగాను అన్నాడు. ఆంగ్లంలోనైతే కరెక్ట్గా ఉంది. స్టడీ టు షో ద సెల్ఫ్ అప్రూవ్డ్ అంటూ గాడ్, ఏ వర్క్ మ్యాన్ దట్ నీడెడ్ నాట్ టు బి షేమ్డ్, ఏ రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అన్నాడు. అంటే సత్యవాక్యమును సరిగా విభజించాలి. పాత నిబంధన దేవుని వాక్యమే, కొత్త నిబంధన కూడా దేవుని వాక్యమే. ఏది ఎవరికి సంబంధించింది అనేది విభజించి నేర్పించేవారు. అప్పుడే వారు నిజమైన క్రీస్తు శిష్యులుగా, క్రీస్తు వాక్యం మీద నిలిచింది నిజమైన క్రైస్తవులుగా రూపొందటానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఈ విషయం అర్థం కాక అంతా మనదే, అంతా బైబిలే అని చెప్పేసి కలిపి చెరిపేడి బోధ చేసినప్పుడు క్రైస్తవులు చెప్పుకుంటారు, కానీ క్రైస్తవులుగా కాకుండా ఏం పేరు పెట్టాడు వాళ్ళకి? యూదులు కాకుండానే తాము యూదులని చెప్పుకునే సాతాను సమాజం. వాస్తవాలు కలిగేంటి? మాకు దేవుడు ఉన్నాడు, మాకు నిబంధన ఉంది, మాకు నిరీక్షణ ఉంది, మాకు వాగ్దానాలు ఉన్నాయి, అన్ని చేయండి, మీకు ఏమీ లేవు, మాకు సున్నత ఉంది, మాకు నిబంధన ఉంది, మాకు నిరీక్షణ ఉంది, ఇవన్నీ మావే, మీరు ఇవేమీ లేవని అన్ని జనం చూసి అసహ్యంగా మాట్లాడే మనుషులు అనమాట వాళ్ళు యూదులంటే. కానీ అందులో కూడా యూదులను చెప్పుకుంటూ సాతాను సమాజంగా వర్క్ చేసే వర్కర్స్ ఉన్నారు అని స్వర్ణాలున్న సంఘపు దూతతో మాట్లాడుతున్నాడు యేసుప్రభు. యేసుప్రభు మాట్లాడుతున్నాడు సంఘంతో. ఏం మాట్లాడుతున్నాడు? యూదులు కాకే తాము యూదులని చెప్పుకునే సాతాను సమాజం ఉంటుంది. ఇప్పుడు క్రైస్తవులు అంటే క్రీస్తు యొక్క శిష్యులు, క్రైస్తవులు అంటే క్రీస్తు బోధ యందు ఆయన వాక్యమందు నిలిచిండేవారు. క్రైస్తవులు అంటే యేసు ప్రభుకే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేవారు, లేకపోతే ఆయన శిష్యులు కారు అన్నాడు. ఒకసారి లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. 14:28. మీలో ఎవడైనాను 25 నుంచి చదువుదాం. 25. బహు జనసమూహం ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లు తన ప్రాణం సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని అన్నాడు. దానికి కొంచెం ఉదాహరణ చెప్పాడు. ఒక గోపురం కట్టాలనుకునేవాడు తగులుబడి లెక్క చూసుకోవాలి, లేకపోతే కట్ట మొదలు పెడతాడు కానీ కొనసాగింపలేకపోయినందున చూచేవారందరికీ అది హేళన చేయబడుతుంది. 10,000 మంది సైన్యంతో ఉన్నవాడు సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే 10,000 సోల్జర్స్ ఉంటే అవతల 20,000 సోల్జర్స్తో అక్కడ యుద్ధానికి వస్తున్నాడు 20,000 మంది సైన్యంతో. నేను జయించగలనా లేదని కూర్చొని తగులుబడి లెక్క చూసుకోవాలన్నాడు. ఈ 2 ఎగ్జాంపుల్ ఉదాహరణ దేనికి ఇచ్చాడనంటే, ఒకడు యేసుకు శిష్యుడు అవ్వాలంటే ఈ తగులుబడి లెక్క చూసుకొని రావాలన్నాడు. క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించే ముందే ఒక క్రైస్తవురాలుగా, క్రైస్తవ పురుషుడిగా జీవితాన్ని కొనసాగించాలంటే, అంటే యేసు శిష్యుడిగా, శిష్యురాలుగా జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. అది కొనసాగించడానికి ఆయన పెట్టినటువంటి కండిషన్స్ ఏంటంటే, తల్లి కన్నా, తండ్రి కన్నా, భార్య కన్నా, బిడ్డల కన్నా, అన్నదమ్ముల కన్నా, అక్కచెల్లి కన్నా అందరికంటే హై ప్రియారిటీ యేసు ప్రభుకే ఇవ్వాలి. అలాంటి వారే నిజమైన యేసుకు శిష్యులు, వాళ్ళు మాత్రమే నిజమైన క్రైస్తవులు అన్నాడు. వాళ్ళనే నిజమైన క్రైస్తవులు అన్నాడు. అర్థమవుతుంది నేను చెప్పేది? కొంచెం కండిషన్స్ తప్పుకున్నట్టున్నాయి కదా. మనం ప్రార్థన చేసేది అసలు వాళ్ళ కోసం, మనం బతికేది వాళ్ళ కోసం అయితే వాళ్ళకంటే యేసు ప్రభుకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం అంటే అదట్ట కుదురుద్ది అన్నట్టుగా కొంతమంది ప్రవర్తిస్తుంటారు. నాకు శిష్యుడిగా ఉండాలనుకుంటున్నావా? అయితే నీ తల్లిదండ్రుల కంటే నన్ను ఎక్కువ ప్రేమించాలి. నాకు శిష్యుడిగా శిష్యురాలుగా ఉండాలనుకుంటున్నావా? నీ భర్త పిల్లల కంటే నన్ను ఎక్కువ ప్రేమించాలి. నాకు శిష్యుడిగా ఉండాలనుకుంటున్నావా? నీ ప్రాణం కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలని ఆయన రిక్వైర్మెంట్స్. గురువుగారి యొక్క రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి? బహుశా ఈ లోకంలో ఏ జాబ్ కింద హై రిక్వైర్మెంట్స్ ఉన్నాయేమో ఉంటాయంటారా? ఇలాంటి హై రిక్వైర్మెంట్స్ ఉంటాయి అసలు? నాకు శిష్యుడిగా నువ్వు ఉండాలంటే, నేను నీ గురువుగా ఉండాలంటే, మన ఇద్దరి మధ్య గురు శిష్యుల బాంధవ్యం హెల్తీగా, ఆరోగ్యకరంగా కొనసాగాలంటే నీ తల్లిదండ్రుల కంటే నన్ను ఎక్కువ ప్రేమించాలి, నువ్వు నీ భార్య బిడ్డల కంటే నన్ను ఎక్కువ ప్రేమించాలి, నీ అన్నదమ్ములు అక్కచెల్లి కంటే నన్ను ఎక్కువ ప్రేమించాలి,
నీ ప్రాణం కంటే నన్ను ఎక్కువ ప్రేమించాలని అంటున్నాడు. ఇది చెప్పుకోవడానికి చాలా ఈజీ, కానీ మన కుటుంబాల్లో ఒకవేళ ఈ పరిస్థితి ఎదురైనప్పుడు ఫేస్ చేస్తే కానీ అర్థం కాదు. కొన్ని యేసుప్రభు నిమిత్తం తల్లిదండ్రులు శత్రువులైతే, భార్య బిడ్డల శత్రువులైతే, అన్నదమ్ములు అక్కడికి శత్రువులైతే, రిలేటివ్సే శత్రువులైతే అది ఎలా ఉంటుంది అనేది ఫేస్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. రాజీ పడిపోయి యేసోడు చెప్తే మనం ఇంకోటి చేసేసామన్నాం. ఆయన చెప్పింది ఒక పద్ధతి, ఆ పద్ధతులు కాదని ఫ్యామిలీ ఎమోషన్తో, ఫ్యామిలీ లేదా రిలేషన్షిప్ మీద ఉన్నటువంటి ఎమోషన్తో సిస్టాన్ని డైవర్ట్ చేసేసి నీతిని తప్పించి దుర్నీతి అయినా పర్లేదని ఎంకరేజ్ చేస్తే, ఒకరోజు ఏలి అని ఒక దైవజనుడు ఉన్నాడు, మంచి దైవజనుడు. పిల్లలు తప్పు చేస్తున్నారు, ఆయన తప్పు అని చెప్పాడు, ఇది ఇలా చేయొద్దని కూడా అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, నీవు నాకంటే ఎక్కువగా నీ పిల్లల్ని ప్రేమించామన్నాడు. ఏలి చేసిన తప్పేంటి అసలు చూస్తారా మీరు? ఒకసారి సమూయేలు మొదటి గ్రంథంలోకి రండి. ఒక ఎగ్జాంపుల్, అంటే దేవునికి అధిక ప్రాధాన్యత ఇచ్చితే ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. అలా ఇచ్చినప్పుడు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే అభినందించాలి. జనరల్గా ఫ్యామిలీ ఎమోషన్ కంటే దేవుని వాక్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి దేవునికి ఆయన కుమారుడు యేసుకి అధిక ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు ఉంటే మనం అభినందించాలి, వాళ్ళని చూసి అసహించుకోవాలి. అభినందించే యాటిట్యూడ్ అది, లేకపోతే అసహించుకునే యాటిట్యూడా? ఆ ప్రవర్తన అభినందనీయమా లేక అసహించుకునే ప్రవర్తన? అంటే వాక్యం తెలిసిన వాళ్ళైతే అభినందిస్తారు. అలాంటి ఒక మంచి యాటిట్యూడ్ కలిగినట్టు అనేది అది చాలా అభినందనీయమని చెప్పాలి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం నుంచి, ఏలి బహువృద్ధుడైన ఇశ్రాయేలు తన కుమారులు చేసిన కార్యములని వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటైన మాట చెవిని పడగా విని వారు పిలిచిట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యం నాకు వినబడింది. మంచి కార్యం అనలేదు, చెడ్డ కార్యం అని అన్నాడు. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు అంటే చేయొద్దని చెప్తున్నాడు. నా కుమారులారా ఇలాగ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు అని అన్నాడు. ఇంకేంటి లోపం? తండ్రిగా తను చెప్పాల్సింది బాధ్యతగా చెప్పాడు కదా. కానీ దేవుడు అన్నాడు 29వ వచనంలో, నా నివాస స్థలమున నేను నిర్ణయించిన బలి నైవేద్యంలో మీరు ఎలా తృణీకరించున్నారు? మిమ్మల్ని పురోబెట్టుకున్నట్టుకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగంలో పుచ్చుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుని యొక్క ప్రతిపాదన ఏంటి ఏలి మీద? నాకంటే ఎక్కువగా నీ కుమారులని గొప్ప చేశావు అన్నాడు. ఏం చేశాడు? తప్పు అన్నాడా? తప్పు కాదన్నాడు. అది చేసిన పని తప్పేనన్నాడు. ఇంకోటి చెప్పాడు 3:13 చూడండి, అక్కడే 3వ అధ్యాయం 13వ వచనంలో, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనితున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు. అది ఏలి చేసినటువంటి జరుగుతున్న తప్పును అడ్డగించాలి. ఒక బాధ్యత గల దైవజనుడు, బాధ్యత గల క్రైస్తవుడు, బాధ్యత గల క్రైస్తవ స్త్రీ తన కళ్ళ ముందు తన దమ్మిన దేవునికి ఆయన వాక్యానికి భిన్నంగా కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ముఖ్యంగా ఇంటి యజమాని దాన్ని బాధ్యతగా స్వీకరించాలి. ఒక సంఘంలో బాధ్యత గల స్వార్థికుడు దాన్ని అడ్డగించాలి. దాన్ని జరగకుండా నివారించడానికి తన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏలి మీద అభియోగం చేసిన దేవుడు మన మీద కూడా అభియోగం చేస్తాడు. సో క్రైస్తవులు అంటే యేసు ప్రభుకి శిష్యుడు, ఆయన గురువుగా స్వీకరించిన వారు, ఆయన అంతా నేర్చుకునేవారు. క్రైస్తవులు అంటే ఆయన వాక్యమందు నిలిచిండేవారు. ఆయన వాక్యం అంటే క్రొత్త నిబంధన చట్టం కింద జీవితాన్ని కట్టుకొని బ్రతికేవారు. క్రైస్తవులు అంటే ఏం చెప్పాడంటే, ఇప్పుడు మనం చూసినటువంటి వాక్యం అందరికంటే అన్నిటికంటే ఫస్ట్ ప్రియారిటీ, బెస్ట్ ప్రియారిటీ యేసు ప్రభుకి ఇచ్చేవారు. దేవునికి యేసుకి అధిక ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళని క్రైస్తవులు అన్నాడు బైబిల్లో. కాబట్టి ఫ్యామిలీని బట్టి వాక్యం ఏం చెప్పిన పర్లేదు, మామూడే కదా. ఇప్పుడు సో మెనీ డినామినేషన్స్లో ఏంటంటే ఇంటి ప్రాంతంలో ఎక్కువ ఉంటే వాళ్ళే సంఘంలో నాయకులు, కాస్త నోరేసుకుని అరిచేవాడు ఎవడనంటే వాడే సంఘంలో నాయకుడు, కాస్త డబ్బులు ఉన్నాడు ఎవడన్నా డబ్బులు కానుకలు ఎక్కువ ఇస్తే వాడే నాయకుడు అయిపోతాడు. ఇది సరైనది కాదు, ఇది సరైనటువంటి నిర్ణయాలు కాదు, దేవుడి చిత్తానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు. అలా కాకుండా వాక్యం ఏం చెప్తుందో అలాగే చేసేవాళ్ళు నిజమైన క్రైస్తవులు అనే విషయాన్ని మనం గ్రహించాలి. లేకపోతే
క్రైస్తవుల కొరకు యేసుప్రభు ఏం చేశాడు అని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన గతంలో ఏం చేశాడు, ప్రస్తుతం ఏం చేస్తున్నాడు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు అనే కోణంలో స్టడీ చేస్తే చాలా విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే గతంలో ఆయన ఏమై ఉన్నాడో మనం చూసాం. దేవుడు అయ్యండి, దేవుడితో సమానుడయ్యండి, మానవ రూపం ధరించి వ్యక్తులుగా వచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 3:16 ఒకసారి చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:16లో 3:16 ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనక దీనివల్ల ప్రాణ ఎట్టదని తెలుసుకొచ్చున్నాం. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనక దీనివల్ల ప్రాణ ఎట్టదో తెలుసుకొచ్చున్నాం అన్నాడు. గతంలో మనం చూసాం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఏం చెప్తాను ఇవన్నీ కూడా అంటే ఆయన గతంలో మన కొరకు దేవుడు అయ్యింది, దేవుడితో సమానుడు అయ్యింది, ప్రాణం పెట్టినంతగా తగ్గించుకున్నాడు అని చూస్తాం. ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నాడని మనం ఆలోచన చేస్తే ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34 వచనం ఒకసారి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 వచనంలో ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నాడు మన కొరకు అని ఆలోచన చేసినట్లయితే విజ్ఞాపన చేస్తున్నాడు అని అన్నాడు. త్యాగం చేసిన ఆయనే విజ్ఞాపన కూడా చేస్తున్నాడు అన్నాడు. శిక్ష విధించేవాడెవడో చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయవాడు కూడా ఆయనే అని అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడు క్రైస్తవుల కొరకు అని అంటే ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా ఆయన ఏం చేస్తున్నాడని మనం బైబిల్ చదువుతున్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:24లో ఆయన ఏలుబడి చేస్తున్నట్టుగా రాశాడు. ఒకసారి అది కూడా చదువుదాం. 15:24 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అంతటా ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగించును. అప్పుడు అంతవచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచే వరకు ఆయన రాజ్య పాలన చేయించుండగలడు. రాజుగా పరిపాలన చేస్తున్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆయన ప్రధాన యాజకుడిగా యాజకత్వం చేస్తున్నాడు. ప్రధాన కాపరిగా సంఘాన్ని కాస్తున్నాడు. యూనివర్సల్ షెఫర్డ్ లేదా యూనివర్సల్ పాస్టర్గా ఆయన సార్వత్రికంగా ఉన్నటువంటి తన సంఘాన్ని కాసే ప్రధాన కాపరి అన్నాడు పేతురు మొదటి పత్రిక 5:5. కాబట్టి ఆయన ప్రధాన యాజకుడిగా ఇప్పుడు మన పక్షాన యాజక ధర్మం నిర్వహిస్తున్నాడు. ప్రధాన కాపరిగా సంఘాన్ని కాస్తున్నాడు. ఆయన సంఘం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన సంఘాన్ని ఆయన ఇప్పుడు ఏలుబడి చేస్తున్నాడు. రాజుగా దేవుని కుడి పార్శ్వమున కూర్చొని రాజుగా ఇప్పుడు ఏలుబడి చేస్తున్నాడు. భవిష్యత్తులో ఆయన ఏం చేస్తాడు అనే కోణంలో ఒకవేళ మనం బైబిల్ చదివితే భవిష్యత్తులో ఆయన మరలా రాబోతున్నాడు. మనం దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి ఆఖరి వచ్చి చదివినప్పుడు ప్రధాన దూత శబ్దంతోనూ బోరుతోనూ ఆయన రాబోతున్నాడు అన్నాడు. ఏం చేస్తాడనంటే సంఘాన్ని తీసుకువెళ్ళడానికి అన్నాడు. యోహాను సువార్త 14:1 చదివినప్పుడు మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నాను, నా యందు విశ్వాసం లేదు, నేను మరలా వచ్చి నాతో కూడా ఉంటాను, మిమ్మల్ని తీసుకువెళ్తానన్నాడు. అంటే మరలా దేనికి వస్తాడనంటే సంఘాన్ని. ఒక పాట రాశారు ఎవరో, ప్రేమరాజు యేసు ప్రభు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన సంఘమును తీసుకుపోతాడు అని. నిజమే, మరలా వచ్చేది దేనికంటే తన సంఘం అనే రాజ్యాన్ని తండ్రికి అప్పగించడానికి ఆయన రాబోతున్నాడు. అదే కాకుండా ఆయన తన సంఘములో ఉన్నవారిని రక్షిస్తాడు, దానికి వెలుపులు ఉన్నవారిని శిక్షిస్తాడు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. తన సంఘంలో ఉన్న వారికి ఆయన నిత్య రక్షకుడు, తనకు విధేయులైన వారికి నిత్య రక్షకుడు అన్నాడు. ఒకసారి చదువుదాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభు లోకరక్షకుడు అనే మాట గ్రంథంలో ఉంది. అయితే లోకంలో ఉంటే మాత్రమే రక్షిస్తాడు అనేది మిస్అండర్స్టాండింగ్, మిస్ఇంటర్ప్రిటేషన్. లోకంలో ఉన్నవారు తనలోనికి వస్తే రక్షకుడు అవుతాడు. లోకంలో ఉన్నవారు లోకంలోనే ఉంటే రక్షకుడు. లోకాన్ని రక్షించడానికి వచ్చిన మాట వాస్తవం, లోకరక్షకుడు అన్నమాట వాస్తవం. కానీ లోకంలోనే ఉంటే
రక్షకుడు కాదు, లోకంలో ఉన్న వారికి శిక్షకుడు. లోకములో నుంచి తనలోనికి వచ్చిన వారికి ఆయన రక్షకుడు, తనకు విధేయత చూపిన వారికి. ఒకసారి చదువుదాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5:9. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీషెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను అని అన్నాడు. తనకు విధేయులైన వారికి నిత్య రక్షణకు కారకుడాయన. తనకు విధేయత కాకుండా నిత్య రక్షణలోనికి ఎవరు ప్రవేశించారు? తనకు విధేయులైన వారు మాత్రమే నిత్య రక్షణలోనికి ప్రవేశిస్తారనే విషయాన్ని మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన మరలా రాబోతున్నాడు, నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తెచ్చిపోతున్నాడు. తనకు విధేయులై తన సంఘములో ఉన్న వారికి రక్షకుడిగా రక్షించడానికైనా రాబోతున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. గతంలో ఏం చేశాడు, ప్రస్తుతం ఏం చేస్తున్నాడు, మరలా వస్తానన్నాడు, వచ్చినప్పుడు ఏం చేస్తాడు అనేది మనకి తెలిసిన విషయాలే. అయితే ఆఖరి ఒక విషయాన్ని మీతో మాట్లాడి ముగించేస్తాను. మనం ఏం చేయాలి ఆయన కోసం అనే విషయాన్ని క్లుప్తంగా ఆలోచన చేయాలి. క్రీస్తు అంటే ఎవరో చూసాము, క్రైస్తవులు అంటే ఎవరో చూసాము. క్రీస్తు క్రైస్తవుల కొరకు ఏం చేశారు గతంలో, ప్రస్తుతం, రాబోయే కాలంలో అనేది చూశారు. ఇప్పుడు ఆయన కొరకు ఆయన శిష్యులనే క్రైస్తవులు, ఆయన సంఘం అనే క్రైస్తవులు ఏం చేయాలనేది ఒకసారి ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మన సోదరులు చదివారు కదా, ఆ మాట చదువుదాం చూడండి. 14-15 వచనాలు 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. నేను చదువుతున్నాను చూడండి. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది, ఎలానగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందినని, జీవించే వారి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము అని అన్నాడు. అంటే ఎవరైతే నా కొరకు యేసు ప్రభు చనిపోయాడని నమ్ముతారో, ఎవరైతే వారి పాపములను ఒప్పుకొని ఆయన యొక్క రక్తంలో వారి పాపాలు కడుక్కోవడానికి ఇష్టపడతారో, ఎందుకంటే సువార్త అంటేనే యేసు మన పాపాల నిమిత్తం చనిపోయి సమాజ చేయబడి తిరిగి లేపబడ్డాడని. అది ఎవరైతే నమ్మి బాప్తిస్మం మందు వారి పాపాలు కడిగేసుకున్నారో, అది నిజమైన ఫీలింగ్ లోపల ఇన్నర్గా ఉన్నట్లయితే, ఆ ఫీలింగ్ మన హృదయంలో ఉన్నట్లయితే, ఆ ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది అన్నాడు. క్రీస్తు ప్రేమించి ప్రాణం పెట్టాడు కదా, ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంది. ఏమని? ఆయన కొరకు బ్రతకమని. అదే చెప్తున్నాడు అక్కడ చూడండి 15. జీవించే వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని అన్నాడు. అంటే ఎందుకు ఆయన చనిపోయాడు అనేది చాలా కారణాలు మాట్లాడచ్చు. అందులో ఒక కారణం ఏంటంటే ఆయన కొరకే అందరూ జీవించాలని. ఆయన కొరకు జీవించడానికి ఆయన చనిపోయాడు అన్నాడు. నా కొరకు ఆయన చనిపోయాడని నాకు అర్థమైతే, అట్ ద సేమ్ టైం నేను ఆయన కొరకు జీవించాలనేది కూడా నాకు అర్థం కావాలి. నేను ఆయన కొరకు జీవించాలనే విషయం నాకు అర్థం కాకపోతే, నా కొరకు ఆయన చనిపోయాడు అనేది కూడా నాకు అర్థం కాల. ఊపిన పదం మాత్రం విన్నా, నేను దాన్ని మాత్రం నోటితో చెప్తున్నాను, నా కొరకు ఆయన చనిపోయాడు. రియల్గా ఆయన నా కోసం చనిపోయాడు అనేది నా హృదయంలో ఒక మంచి విశ్వాసం ఏర్పడినట్లయితే, వెంటనే నేను ఎలాగ తయారవుతాను అంటే, నేను ఆయన కొరకు బతకాలనే రూపంలోనే తయారవుతాను. అందుకే చచ్చిపోయాడు ఆయన. ఆయన కొరకు అనేకులు బ్రతకాలని చచ్చిపోయాడు ఆయన. మరొక విషయం చూడండి, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం చదివితే, 14వ అధ్యాయము 7వ వచనంలో, మనలో ఎవడునో తన కోసమే బ్రతకడు, ఎవడునో తన కోసమే చనిపోయాడు. మనం బ్రతికిలను చనిపోయి ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికిలను చనిపోయిన ప్రభు వారమే ఉన్నాం. ఇంకా ఏం చెప్పాలంటే, ఇంతగా మాట్లాడాల్సి వస్తే, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినవారు అని అన్నాడు. ఎవరైతే యేసు నా కొరకు చనిపోయాడు అనేది అర్థం చేసుకుంటారో, ఆ విషయం ఎవరికైతే అర్థమైందో వాళ్ళు సొత్తుగా మారరు. ఇంకా ఆయన సొత్తుగా మారిపోతారు, ఆయన ప్రాపర్టీగా మారిపోతారు. మారిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటున్నాడంటే, ఇక్కడ బ్రతికిన ఆయన కోసం బ్రతుకుతారు, చనిపోయిన ఆయన కోసం చనిపోతారు. మనలో ఎవరు తన కోసమే తాను బ్రతకడు, తన కోసమే తాను చనిపోయాడు. మనం బ్రతికిన ప్రభు కోసమే బ్రతుకుతున్నాం, చనిపోయిన ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనం బ్రతికిన ప్రభు వారమే, చనిపోయిన ప్రభు వారమే అన్నాడు.
అంటే ఈ మాటల్లో అర్థం ఏంటి? పౌలు స్టేట్మెంట్ ఏంటి అసలు? ఏం చెప్పదలిచాడు ఆయన అని అంటే, ఆయన కోసం బ్రతకాలి, ఆయన కోసం జీవించాలి అని ఒక ఎమోషనల్గా మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకు ఆయన బతికాడా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి చదివితే ఈ స్టేట్మెంట్ చేసిన అపోస్తలుడైన పౌలు అలాగే జీవించినట్టుగా తెలియజేస్తున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే బతికి క్రీస్తు కొరకు చచ్చిపోతే లాభం అని. ఎందుకు ఆ తీర్మానానికి వచ్చాడు ఆయన? ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచ్చింది చూడండి. పర్సనల్గా వ్యక్తిగతంగా ఆ స్టేట్మెంట్ ఎందుకు చేశాడు ఆయన? నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అని. ఆయనకు ఒక విషయం అర్థమైంది. చదువుదాం 20 వచ్చును. 2వ అధ్యాయం గలతీ పత్రిక 20 వచ్చును. నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవించున్నాను. నన్ను ప్రేమించి నా కొరకు ఎవరైతే అర్పించుకున్నారో, ప్రాణం పెట్టారో, ఆయన కొరకు జీవించాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా తాను యొక్క నిర్ణయమైనా ప్రతి ఒక్కరు కూడా అలా జీవించాలని కోరుకుంటున్నాడా? అంటే దేవుడు అందరూ పౌలు గారు ఎలాగైతే ఆ పర్సనల్ డెడికేటెడ్ మైండ్తో బ్రతుకుతున్నాడో, అలాగే క్రైస్తవులందరూ కూడా అలాగే బతకాలని కోరుకుంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే మీ కొరకు చనిపోయారో ఆయన కొరకు మీరు బ్రతకాలి అని, ఆయన కొరకు పని చేయాలని కూడా అన్నాడు. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 వచ్చిన చదువుతున్నాను చూడండి. అందరూ తమ సొంత కార్యములను చూసుకొచ్చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అన్నాడు. ఇందుకు ఆయన కార్యాలు ఏంటి మనకు ఎలా తెలుస్తుంది? సొంత కార్యాలు అంటే మనకు ఒక ఐడియాలజీ ఉంది. పొద్దున్న లేస్తే కాలకృత్యాలు తెచ్చుకోవటం, కావలసినటువంటి ఏర్పాటు చేసుకోవటం, డ్యూటీకి వెళ్ళటం, డ్యూటీలో సిన్సియర్గా వర్క్ చేయటం, మళ్ళీ ఇంటికి రావటం, మళ్ళా ఫ్యామిలీ వర్క్ ఉంటే వర్క్ చేసుకోవటం, రొటీన్గా మన సొంత కార్యాలు ఏంటనేది మనం ఎవరు చెప్పక్కర్లేదు. మనకు తెలుసు కదా. సొంత కార్యాల మీద మనకి ఎవరైనా టీచ్ చేయాలా? రొటీన్గా మన లైఫ్లో సొంత కార్యాలు ఏంటని మనకు తెలుసు కదా. యేసుక్రీస్తు కార్యాలు ఏంటి? అందరూ తమ సొంత కార్యాలు చేసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చూడలేదు అన్నాడు. యేసుక్రీస్తు కార్యాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు యేసు ప్రభు 33.5 సంవత్సరాల భూమి మీద ఉన్నప్పుడు, 3.5 సంవత్సరాల ప్రజల మధ్య తిరిగినప్పుడు ఒక స్త్రీ ఆయన కోసం భోజనం చేసింది. మనం ఏం చేయగలం అలాగా? ఇప్పుడు మనం భోజనం చేస్తే తింటాడు ఆయన? తినడం. ఒక స్త్రీ అత్తరుతో పాదాలు కడిగింది. మనకు అలాంటిది ఏమన్నా కడిగే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడు ఆయన పాదాలు మనకు అందుబాటులో ఉన్నాయా? 3.5 సంవత్సరాలు శరీరంలో ఉన్నాడు కనుక పాదాలు ఉన్నాయి కనుక కడిగింది. మరొక ఆవిడ కన్నీళ్లతో పాదాలు తడిపినట్టుగా మనం చూస్తాం. మనం అలాగేం చేయగలమా? ఇప్పుడు మన కన్నీరు కాచిన ఆయన పాదాలు తడపగలమా? ఉన్నాయా శరీర సంబంధం ఆయన పాదాలు? ఇప్పుడు లేవు కదా. పోనీ అరిమత్తు యోసేపులాగా ఏదైనా సమాధి మనం ఇప్పుడు తొలిపించామనుకో, ఒక ఖరీదైన సమాధి, అందులో ఆయన ఉంటాడా? మళ్ళీ వచ్చి శరీరంలోకి వచ్చి మళ్ళీ చనిపోయి మళ్ళీ ఆ శరీరం సమాధిలో పెడతాడు? మనం కట్టాం కదని ఆయన రాతి సమాధి చేశాడు. ఒకవేళ మనం బంగారు సమాధి చేద్దాం అనుకున్నాం అందరూ కలిసి, బంగారు సమాధి కట్టినంత మాత్రాన మరలా వచ్చి శరీరంలోకి వచ్చి మరలా చనిపోయి మరలా సమాధిలోకి వెళ్తాడా? ఆ ఛాన్స్ లేదు కదా. మరి ఆయన కోసం ఏం చేయగలం? పౌలు గారిని అడుగుదాం. ఆయన చెప్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24 వచ్చిన చదువుతున్నాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24 వచ్చిన. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించచ్చు. ఆ మాట అండర్లైన్ చేయాలి. మీ కొరకు అని అన్నాడు అక్కడ, జాగ్రత్త చూడండి. తర్వాత సంఘమును ఆయన శరీరం కొరకు, సంఘమును ఆయన శరీరం కొరకు, మీ కొరకు సంఘమును ఆయన శరీరం కొరకు అన్నాడు. మీరు ఆ మాటను గమనించాలి. వింటున్నారా? మీ కొరకు నేను అనుభవించిన శ్రమలను ఒక లైన్లో అన్నాడు. సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు అని అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి,
మీ కొరకు అని ఎవరిని ఉద్దేశించి అన్నాడు? సంఘాన్ని. సంఘమును ఆయన శరీరం కొరకు అన్నాడు. అంటే ఆయన క్రీస్తు కొరకు పనిచేయటం అంటే దాని అర్థం ఏంటి? సంఘం అనే ఆయన శరీరం కొరకు పనిచేయడం. క్రీస్తు యొక్క పనులు అంటే అర్థం ఏంటి? సంఘం యొక్క పనులు. క్రీస్తు కొరకు పనిచేయటం అంటే అర్థం ఏంటి? సంఘం కొరకు పనిచేయటం. మనం ఏ స్థానిక సంఘంలో సభ్యులుగా ఉన్నామో ఆ స్థానిక సంఘం యొక్క అభివృద్ధి కొరకు మనం పనిచేయాలి. దానికి అభివృద్ధికి ఆటంకంగా మనం తయారు కాకుండా దాని అభివృద్ధికి అవసరమైన పనులు మనం చేయటం. 2024లో చేశామా లేదా, గతంలో చేశామా లేదా, అది అయిపోయింది. కనీసం 2025లోనైనా నా సొంత కార్యాలను మాత్రమే చూసుకుంటాను నేను, నాకు నా ప్రభు నా కొర ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు కార్యాలు కూడా చూడాలా అనే ఒక ఆలోచన మనం చేయాలి. 24లో చేయలేకపోయాను, కనీసం 25లోనైనా చేస్తాను. యేసుక్రీస్తు కొరకంటే చెప్తున్నాను కదా, అత్తరితో పాదాలు కడగలేము, కన్నీళ్ళతో కడగలేము, భోజనం పెట్టలేము, సమాధి పెట్టినా ఆయన వచ్చి ఇప్పుడు చనిపోయేది లేదు. మరి ఆయన కొరకు ఏం చేయగలం? ఒక 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 విషయం చెప్తాను మీకు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలోకి రండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఆయన కోసం చేయటం అంటే ఏంటనేది ఒక ఉదాహరణ చెప్తాను, చదువుదాం. 2వ అధ్యాయం 14 నుంచి. సహోదరులారా, క్రియ లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినట్లుగా ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరైన దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇక ఆ మాట జాగ్రత్త చూడండి. ఒక వ్యక్తికి సహాయం చేయటం అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? విశ్వాసం క్రియలతో కూడిందై ఉండాలంటే వ్యక్తులకు సహాయం చేసేవారై ఉండాలి. ఆనాటికి భోజనం లేక ఉన్నటువంటి ఏ వ్యక్తిని కనపడినప్పుడు చలికాసుకో, తృప్తి పొందు, సమాధానంగా వెళ్ళని చెప్పడం కాదు అని చెప్పి ఏం చెప్పాడు? శరీరమునకు కావాల్సిన వాటిని ఇవ్వాలి అనేది అక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు క్రీస్తుకు చేయటం అంటే ఏంటి చెప్పండి? అప్పుడు క్రీస్తు శరీరమునకు కావాల్సినవి చేయడం. అర్థమైందని చెప్పింది. క్రీస్తుకు చేయటం అంటే ఏంటి? ఒక కోణంలో ఆలోచన చేస్తే క్రీస్తు శరీరానికి ఏది అవసరమో అది చేయటం. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయన శరీరం ఎక్కడుంది? భూమి మీదే ఉంది. అది ఎలాగంటారా? మీరు అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం చదివితే సౌలు సంఘాన్ని హింసిస్తున్నాడు. కానీ యేసుప్రభు అన్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అన్నాడు. హింసించేది ఎవరిని? శరీరం అనే సంఘాన్ని. కానీ ప్రభు ఏమంటున్నాడు? నన్ను ఎలా హింసిస్తున్నావు అంటున్నాడు. అంటే ఆయన శరీరానికి చేస్తే ఆయన చేసినట్టే, ఆయన సంఘానికి చేస్తే ఆయన చేసినట్టే. ఆయన సంఘం యొక్క పనులే ఆయన పనులు. ఆయన సంఘానికి వెలుపల ఏ భక్తుడు ఆయనకి ఏమీ చేయలేడు. మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. క్రీస్తు సంఘానికి వెలుపల క్రీస్తు కొరకు చేసే పనులు ఏమీ లేవు. క్రీస్తు కొరకు ఏదైనా చేయాలని ఏ భక్తుడైనా ప్రపంచంలో అనుకుంటే అది క్రీస్తు సంఘం కొరకు చేయాలి. తను ఎక్కడ సంఘ సభ్యుడు ఆ సంఘం యొక్క అవసరాల కొరకు తనలో ఉన్న ప్రతి తలాంతుని వాడాలి. వాడితేనే అది క్రీస్తు కొరకు చేసినట్టు. ఏమండి, క్రీస్తు కొరకు ఏదైనా చేస్తే సంఘం కొరకు నన్ను ఏం అడగద్దు అన్నారనుకోండి, సంఘానికి వెలుపల క్రీస్తు కొరకు ఏం చేస్తారు చెప్పండి? ఏమన్నా చెప్పండి. మంచినీళ్ళు ఇవ్వగలవా? భోజనం పెట్టగలవా? ఆయనకు ఒక ఇల్లు కట్టగలవా? మనం చేయలేం కదా. ఏం చేసినా క్రీస్తు కొరకు, దేవుని కొరకు, క్రీస్తు యొక్క సంఘం కొరకు చేసేదే అయి ఉండాలి. సో జాగ్రత్తగా ఆలోచించేయండి. ఫ్యామిలీలుగా, కుటుంబాలుగా, వ్యక్తిగతంగా, ఇండివిజువల్గాను, ఫ్యామిలీ పరంగా కూడా ఆలోచించేయండి. గతంలో నేను చేయలేకపోయాను కానీ ఎక్కడైనా చేయాలి అని. దీంట్లో చాలా రకాల పనులు ఉంటాయి. 2 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 10వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో వచ్చండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం.
బోధించేవాడైతే బోధించటంలోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించటంలోను పని కలిగి ఉన్నాము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించేవాడు సంతోషంతోను పని జరిగించవలను. ఇక్కడ జాగ్రత్త చూడండి, పని పని అనే పదాలు వాడాడు. అందరూ తమ సొంత కార్యాలు చేస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడలేదు. యేసుక్రీస్తు యొక్క కార్యాలు ఏంటి, ఆయన పనులు ఏంటి అని మనం ఆలోచన చేస్తే సంఘం పనులను చూసాం. ఇప్పుడు సంఘంలో అందరికీ ఒకే పని ఉండకపోవచ్చు. పంచపెట్టేదో పని, బోధించేదో పని, విచారణ చేసేదో పని, పై విచారణ చేసేదో పని, ఇవన్నీ కూడా పని కలిగి ఉందము అని అన్నాడు. పని కలిగి ఉందము అన్నాడు. నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న, 2025లో ఏం పని కలిగి ఉన్నారు సంఘంలో? రైట్, అది అయిపోయింది. 2025లో ఏం పని కలిగి ఉన్నారు? పనులు ఏం పని చేయాలనుకుంటున్నారు? సంఘంలో ఏదైనా పని ఉందా? ఏం లేదండి, ఆదివారం వచ్చి వెళ్ళిపోవటం అంటారా? ఆదివారం వస్తాం, 1 గంట 2 గంటలు ఉంటాం, వెళ్ళిపోతాం, అదే మా పని అంటారా? ఇంకేమైనా పని లేదా? పని కలిగి ఉందామంటే అర్థం ఏంటి? ఉండాలనా? ఎవరికాళ్ళు ఇండివిజువల్ పని ఉండాలా? నేను రావటమే ఎక్కువండి, అసలు నాకు మంచి పని ఏంటి? అది కూడా టైం ప్రకారం వస్తే వస్తా, లేకపోతే లేదంటామా? నాకు పని ఏంటి అంటే చాలామంది ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే, నేను ఆదివారం రావటమే ఎక్కువ, మళ్ళీ పని ఏంటి నాకు? అది ఇండివిజువల్గా నీ దేవుడికి నువ్వు చేసేటటువంటి సర్వీస్, అది సండే సర్వీస్ అనేది, ఆరాధన వర్షిప్ అనేది. కానీ నీకు వ్యక్తిగతంగా నీకు పని ఉండాలి అంటున్నాడు ఇక్కడ. పని కలిగి ఉందమనే పదం వాడుతున్నారు, దాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నీకేం పని ఉంది? ఒక స్త్రీగా, సంఘంలో సభ్యురాలుగా నువ్వేమైనా పని కలిగి ఉన్నావా? ఓ పురుషుడిగా, సంఘంలో సభ్యుడిగా నువ్వేమైనా పని కలిగి ఉన్నావా అనేది ఒక వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే ఆలోచించి, ఇప్పుడు వరకు అసలు ఏ పని కలిగి లేకపోతే ఇకనైనా పని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. సంఘంలో అత్యంత మోస్ట్ వాల్యుబుల్ పని ఏంటంటే సంఘంలో పెద్దలుగా ఉండటం, పరిచారకులుగా ఉండటం. ఒకసారి ఆ మాట చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మనకు తెలిసినట్టుగా. అక్కడ ఏమన్నాడంటే, పదవి అనే పదం అక్కడ తెలుగులో వాడాడు. వాస్తవానికి అదొక బాధ్యతతో కూడిన పదవి అనగానే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు, కానీ వాస్తవానికి అదొక బాధ్యత అని చెప్తున్నాడు. ఎవడైనాను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని, ఈ దొడ్డ పనిని అనేది ఒకసారి అండర్లైన్ చేసి ఇంగ్లీష్లో చూస్తే హీ డిజైర్ గుడ్ వర్క్ అని అన్నాడు. హీ డిజైర్ గుడ్ వర్క్ అని అంటే మంచి పని. తెలుగులో చెప్పాలంటే దొడ్డ పనిని ఏమన్నాడు? మంచి పని. అంటే సంఘంలో ప్రతి ఒక్కరూ పని కలిగి ఉండాలనేది ఒక పాయింట్. రోమపత్రిక 12వ అధ్యాయం 8వ వచనం మనం చూసాం. అందులో దొడ్డ పని, మంచి పని ఏంటి అంటే పనులన్నిటికంటే మంచి పని ఏంటి? సంఘంలో ఒక పెద్దగా, అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం అనేది మంచి పని. నేనేం చెప్తున్నానంటే, ముగించే ముందు యేసుప్రభు ఎవరో మనం చూసాము, క్రైస్తవులు అంటే ఎవరో మనం చూసాము, ప్రభు క్రైస్తవుల కొరకు ఏం చేసాడో మనం చూసాము. లాస్ట్గా మనం ఏం చూస్తున్నామంటే ఆయన కొరకు మనము ఏం చేయాలనే దాంట్లో ఆలోచన చేస్తే ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు పని చేయాలి. ఆయన కొరకు చేసే పనుల్లో అత్యున్నతమైన గొప్ప పని ఏంటంటే సంఘంలో ఆత్మ సంబంధమైన నాయకులుగా తయారవడం. అది ఎంత గొప్ప పని అంటే యేసు ప్రభు కింద ఆయన ప్రధాన కాపర్ అయితే ఆయన కింద కాపర్లుగా ఉండి పనిచేసే గొప్ప విషయం అది. పేతురు మొదటి పత్రిక 1:5 వచనాలు చదవండి. అక్కడ కాపర్ల గురించి మాట్లాడి, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారిన కిరీటం మీకు వస్తుంది కాపర్లారా అన్నాడు. అంటే అసలు స్పెషల్ గిఫ్ట్స్ ఉందని చెప్తున్నాడు. ఒకసారి చదువుకొని చూడండి. ఆ పనిని ఎందుకు మనుషులు కోరుకోవట్లేదు, ఎందుకు దాన్ని ఇష్టపడలేదు అని అంటే దాని యొక్క విలువేంటో అర్థం కాక, దానికి ఉన్న క్రెడిట్ ఏంటో అర్థం కాక, దానికి వచ్చేటటువంటి గిఫ్ట్స్ ఏంటో అర్థం కాక చాలామంది రిజెక్ట్ చేస్తున్నారు. ఆ రూపులోనికి ఎదగటానికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చదువుతాం ఒకసారి 5వ వచనం, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడినండి, మీరందరూ ఎదుటివారి వల్ల దీన మనసును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. 4వ వచనం,
4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటం పొందుదురు అన్నాడు. పైన మాట్లాడింది ఎవరంటే 5వ అధ్యాయం 1వ వచనంలో, తోటి పెద్దను క్రీస్తు శ్రమలలో గుర్చి సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలువాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను అని అన్నాడు. అంటే వీళ్ళకి హెచ్చరికలు చేస్తే ఏమన్నాడంటే, మీరు ఆ పని జాగ్రత్తగా చేయండి, సిద్ధమనుస చేయండి, మీ మధ్యన ఉన్న మందను పై విచారణ చేయండి అని చెప్పి, ప్రధాన కాపరి అంటే యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఈ మంచి పనిని చేపట్టిన వారికి వాడబారని కిరీటము అని స్పెషల్గా మాట్లాడుతున్నాను. నేను గతంలో వచ్చినప్పుడు మీరు అందరు లేరు, కొద్దిమంది ఉన్నారు, ఆ రోజు ఒక విషయం చెప్పాను, దాన్ని చెప్పి ముగించేస్తాను. చాలామంది సంఘాలు ఈ పనికి ఎందుకు ముందుకు రావట్లేదు అని అంటే, ఇండివిజువల్గా వాళ్ళు బాగా బతకాలని కోరిక లేకపోవడం, ఆ పెద్దలకి పరిచారకులకు ఉండే లక్షణాలు ఏవైతున్నాయో అవి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ జీవితంలో వాటిని అనుసరించినట్లయితే ఇండివిజువల్గా వాళ్ళకి బెనిఫిట్ ఉంది. ఫ్యామిలీ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, ఆ లక్షణాలు ఉన్నవారు ఆరోగ్యంగా ఉంటారు, ఆ లక్షణాలు ఉన్నటువంటి ఇల్లు అన్ని రకాలుగా బాగుంటుంది, వాళ్ళందరికీ ఆదర్శంగా ఉంటారు, వాళ్ళు భూమి మీద ఉన్నంతసేపు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఆ లక్షణాలని ఎందుకు మనం ఎక్కించుకోవట్లేదు, ఎందుకు వాటిని వృద్ధి చేసుకోవట్లేదు అంటే, మనం ఇండివిజువల్గా వాటిలో మనకున్న మేలును గ్రహించలేకపోతున్నాం. పెద్దలకు ఉండే లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాం అంటే, ఆ స్థితికి ఆ పనికి ఎందుకు ముందుకు రాలేకపోతున్నాం అని అంటే, సంవత్సరాలు గడుపుతున్నాయి. మీరు బైబిల్లో చదివినట్లయితే అపోస్తల కార్యాల పుస్తకంలో చదివితే వితిన్ 2-3 ఇయర్స్లోనే సంఘాల్లో పెద్దలు పరిచారకులు ఏర్పడ్డారు. ఇప్పుడు 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలు కూడా అవ్వట్లేదంటే దాని వెనకాల ఆంతర్యం ఏంటి ఒకసారి మనం ఆలోచించాలి. వితిన్ 2-3 ఇయర్స్లోనే అపోస్తల గారి 14-23 మీరు చదివితే అక్కడ అంటాడు, ప్రతి సంఘములో పెద్దలు నియమించు నిమిత్తమే అని అన్నాడు. ప్రతి సంఘంలో ప్రతి పట్టణంలో పెద్దలు ఉండాలన్నాడు. తీతు 1:5 అంటాడు, ప్రతి పట్టణంలో పెద్దలు నియమించు నిమిత్తమే నేను నిన్ను క్రేతులో వదిలి వచ్చానంట. అక్కడ ప్రతి అనే మాట వాడాడు, జాగ్రత్త చూడండి. ప్రతి సంఘము ప్రతి పట్టణం అని ఎందుకు అన్నాడు? అవసరమా అది? చాలామందికి ఏంటంటే అదేదో ఒక బాధ్యత తప్పించుకోకుండా చేయాల్సి వస్తుందంటే, నిజమే, బాధ్యతే, తప్పించుకోకుండా చేయాలి, అంతకంటే గౌరవపదమైన పని ఉంది. నిజానికి అర్థమైన వాళ్ళకి ఆ భాగ్యం ఉంటే వెంటనే స్వీకరిస్తాను. నేను ఈ భాగ్యం ఏం సాధిస్తాం, మనం ఏం తీసుకెళ్తాం చచ్చిపోయాక? యేసు ప్రభుతో కలిసి ఆయన సంఘంలో కాపరిగా, ఆయన కింద ప్రధాన కాపరి కింద కాపరిగా బతకడం అంటే అంత గొప్ప దీవెన అనేది అర్థమైతే చాలా సంతోషంగా ముందుకు వస్తారు. ప్రారంభ శతాబ్దంలో సాధ్యమైంది, ఇప్పుడు ఎందుకు సాధ్యం కావట్లేదంటే మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఏదో ఆదివారానికి అలవాటు పడిపోతున్నాం, నామకార్థ క్రైస్తవులుగా బతుకుతున్నాం. నిజంగా క్రీస్తు కొరకు ఆలోచించి, ఆయన సంఘం కొరకు ఆలోచించి, ఆయన కొరకు ఆయన పనులు కూడా నేను చేయాలి, నా పనులే కాదు ఆయన పని కూడా చేయాలని అంటే అందరూ సొంత కార్యములు మాత్రమే చూసుకున్నారు, యేసుక్రీస్తు కార్యాలు చూడలేదండి. నిజానికి యేసుక్రీస్తు కార్యాలను చేయాలనుకునే మనసు ఉంటే 2025లోనైనా కనీసం ట్రై చేద్దాం సిన్సియర్గా. సంఘంలో దొడ్డ పని అంటే మంచి పని, తెలుగులో దొడ్డ పని అన్నాడు బైబిల్లో, వాస్తవాన్ని ఇంగ్లీష్ బైబిల్లో హీ డిజైర్ ఎ గుడ్ వర్క్. ఎందుకు మంచి పనికి ముందుకు రావట్లేదు? మనం మంచి పనులు చేయడానికి కాదా దేవుడు మనల్ని పిలిచింది? క్రీస్తు తన రక్తంతో మనల్ని పొందే మంచి పనులు తెలిసా కూడా వెనకాడికి ఎందుకు వేయాలి? ట్రై చేద్దాం. మేము కూడా విజయవాడలో ట్రై చేస్తున్నాం. 2025లో కనీసం కొద్ది మందినైనా ఆత్మీయ నాయకులుగా సిద్ధం చేయడానికి మా వంతుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి మాకంటే మీరు సీనియర్లు. 2009లో నేను విజయవాడ వరకు స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఇక్కడ 2001, ఇక్కడ 2001 అంటే ఆల్రెడీ 23 ఇయర్స్ అయిపోయింది. మేమైతే 2009లో అక్కడ విజయవాడలో వర్క్ స్టార్ట్ చేసింది. కాబట్టి సంవత్సరాలు గడుస్తున్నాయి. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ప్రారంభ శతాబ్దంలో సాధ్యమైంది, ఇప్పుడు ఎందుకు కాలేకపోతున్నాను ఆలోచన చేస్తే సింపుల్. నేర్పించేవారు నిర్లక్ష్యం వహించాలి, నేర్చుకునేవారు కూడా నిర్లక్ష్యం వహిస్తేనే అది సాధ్యం కాదు. ఒకవేళ నేర్పించేవారు సీరియస్గా నేర్పించి, నేర్చుకునేవారు కూడా సీరియస్గా నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనం కూడా వీ విల్ బికేమ్ ఎల్డర్స్ ఇన్ అవర్ కాంగ్రిగేషన్స్. మనం కూడా మనం ఉన్న స్థానిక సంఘాల్లో నాయకులుగా
తయారవుతాను. నమ్మండి, ఇండివిజువల్గా నా ఫ్యామిలీకి అది మేలు. నేను ఒక నాయకుడిగా, ఆత్మ సంబంధమైన నాయకుడిగా పెద్దగా నేను తయారైతే ఇది నా ఫ్యామిలీకి నాకు మేలు అనే సంగతి నమ్మండి. ఆ లక్షణాలు నాకు మేలు చేస్తే, నా కుటుంబానికి మేలు చేస్తే అని నమ్మితే ఖచ్చితంగా ఒకరోజు మనం కూడా ఆ పని చేయడానికి ముందుకు వస్తాం. నేనేం చెప్పానంటే క్రీస్తు కొరకు క్రైస్తవుల కొరకు క్రీస్తు, క్రీస్తు కొరకు క్రైస్తవులు అనే ఈ దీంట్లో 4 విషయాలు. క్రీస్తు అంటే ఎవరు, క్రైస్తవులు అంటే ఎవరు, క్రీస్తు క్రైస్తవుల కొరకు ఏం చేశాడు, క్రైస్తవులు క్రీస్తు కొరకు ఏం చేయాలి. కనీసం గతంలో చేయలేకపోయినాం, ఎప్పుడైనా చేయడానికి ముందుకు అడుగులు వేద్దాం. అవకాశం ఇస్తే భవిష్యత్తులో మంచి పని క్రీస్తు కొరకు అయిన సంఘం కొరకు చేయడానికి ప్రయత్నించాను. శ్రద్ధగా మీ అందరికి కూడా వందనములు సమర్పిస్తూ ముగిస్తున్నాను.